ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం పర్యావరణ దినోత్సవాన్ని అనేది చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి డెకరేషను మొక్కలతోనూ, అలాగే ఇక్కడ స్లోగన్స్ అండి. అంటే మన పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి ఏంటనేది స్లోగన్స్ కూడా రాస్తున్నదనమాట అండి. ఇలా డెకరేట్ చేసాం. అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ అండి. ఇవన్నీ కూడా పైన చూడండి, ఎకో ఫ్రెండ్లీ సర్వీసెస్. అంటే ఇది ఎకో ఫ్రెండ్లీ సర్వీసెస్ అండి. పర్యావరణ హిత సేవలు ఇక్కడ అందించబడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి మట్టితోనే అన్నీ కూడా మట్టితో చేసిన కుండీలు, తట్టలు ఇవే ఉపయోగించామండి. ఇది ఏంటి పర్యావరణ హిత సేవలు అనుకుంటున్నారండి? నేను మీకు చెప్పాను కదండి, మీకు అందరికీ కూడా తెలిసిన వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకి నేను పొడి చెత్తని కలెక్ట్ చేసి అందరి దగ్గర నుంచి దాన్ని సాగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నానండి. అంటే ప్రకృతికి సేవ చేయాలనే ఉద్దేశంతో సర్వీస్ మొదలుపెట్టాను. అప్పుడు మనకి వేరే వాళ్ళ ఇంట్లో పాత ఇంట్లో పెట్టుకునేవాళ్ళం అండి. తర్వాత మళ్ళీ రెంట్కి తీసుకున్నాను అని చెప్పాను కదా, వెనకాల పెద్ద ప్లేస్ తీసుకున్నాను. అలాగే ఫ్రంట్ షాపు ఎందుకంటేనండి, మనకి స్టీల్ బ్యాంక్ ఉంటుంది కదండి, స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, అలాగే టీ గ్లాసులు ఇవన్నీ కూడా ఎవరైనా ఎకో ఫ్రెండ్లీగా వాడాలనుకున్న వాళ్ళకి ఫ్రీగా అవి ఇస్తామండి. అవన్నీ కూడా మీకు తెలుసు. అవన్నీ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కావాలి కదండి. ఇది రోడ్డు పక్కన మనకి షాపు వెనకాల ఆ ప్లేస్ రావడంతో నేను వెంటనే తీసుకుని అప్పుడే 6 నెలలు అయిందండి. ఆ స్టోరేజ్ కోసం తీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇంకా కొనాలండి స్టీల్. తర్వాత ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ వస్తువుల్ని ప్రజలకి పరిచయం చేయాలని, అలాగే మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇవి వాడండి అవి వాడండి అని చెప్తాం కదండి. ఈ కవర్స్ ఉంటాయండి, మీరు శనగలకి ఇవి వేయండి, ప్లాస్టిక్ మానేయండి, ఇవన్నీ చెప్తాం కదండి. లేకపోతే రైకులు కూడా ప్లాస్టిక్ దాంట్లో పెట్టకండి, ఇందులో పెట్టండి, ఇలాంటివి కావాలంటే మేము తెప్పిస్తామండి అని చెప్తుంటే కొంతమంది ఏంటంటే సరేనండి అంటున్నారు, కానీ అవన్నీ అంటే మేము తెప్పిస్తామన్నా సరే ఆవిడకి ఏం చెప్తాంలే అనుకుంటున్నారండి వాళ్ళు. అంటే వాళ్ళు డబ్బులు మనీ గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ ఉంటున్నారండి. ఏంటంటే అవన్నీ కూడా వెళ్ళి పడాలి కదా, అవన్నీ తెచ్చుకోవాలి కదా, అలా ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాగే మన పల్లెటూరులో ఏంటంటే పక్క షాప్కి వెళ్తే ఒక 50 మందికి ఏమన్నా బర్త్డే పార్టీలు కానీ ఏమన్నా చేసుకున్నప్పుడు పక్క షాప్కి వెళ్తే, లేదా 10 మంది ఇళ్లలో భోజనానికి వస్తే ఈరోజు కడుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ప్లేట్లు తెచ్చేసుకుంటున్నారండి. అలాంటి ప్లేట్లు ఎకో ఫ్రెండ్లీగా వాడాలనుకుంటే పల్లెటూరులో లభ్యమవ్వండి. ఎక్కడో వెంకటేశ్వర మార్కెట్కి అలా వెళ్ళాలన్నమాట మా రాజమండ్రిలో. కాబట్టి స్పూన్లు, చెక్క స్పూన్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో, అంటే వాటికి తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా షాప్లో వాళ్ళు పెట్టరండి. కాబట్టి నేను అలాంటిది నేను చెయ్యాలని, అంటే మన షాప్లో ప్రతి ఎకో ఫ్రెండ్లీ వస్తువుని పరిచయం చేయాలని, ఎవరైనా గిఫ్ట్ ఐటెం పంచిపెట్టుకోవాలనుకుంటే ఆ గిఫ్ట్ ఐటెం కూడా ఎలాంటిది ఇవ్వచ్చో అవి కూడా కొన్ని నమూనా పెట్టానండి. అంటే ఎవరైనా మేము తెప్పించుకుంటామంటే ఆ షాప్ అడ్రస్ ఇవ్వడం, అంటే అలాంటి సర్వీసులు అండి. కేవలం మనం అందులో ఉన్న పెట్టినవి ఏంటంటే మనం కొన్న ఖరీదు అలాగే ట్రాన్స్పోర్ట్ అయిన ఖర్చు మాత్రమే దాని మీద వేసి అక్కడ పెడుతున్నామండి. అంతేగాని ఆ షాప్ ఖర్చు కానీ అందులో సేల్ చేసేవాళ్ళు ఖర్చు కానీ మనం అసలు లెక్కేసుకోవట్లేదు. ప్యూర్ సర్వీసెస్ అండి ఇది. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ విధంగా ఏర్పాటు చేశానన్నమాట. అది పెట్టి 6 నెలలు అయిందండి. అంటే అందులో కొన్ని వస్తువులే పెట్టాను. తర్వాత అంటే నేను కూడా బిజీగా ఉండి ఓపెన్ చేయలేకపోయాను. అంటే అదొక స్టోరేజ్ కింద తీసుకున్నాను. తర్వాత ప్రజలకి ఈ విధంగా చూపిస్తే బాగుంటుంది కదా అని ఇంకొంచెం అనిపించిందండి. అందు గురించి ఓపెన్ చేయడం అయితే జరిగిందండి. వాటి గురించి నేను ఎక్కడ కొన్నాను, ఏం చేశాను అవన్నీ చెప్తానండి. ఈ విధంగా మేము ర్యాలీ కూడా చేశామండి. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం అనే ఒక నేను ఉద్యమం మొదలుపెట్టాను కదండి, అది ఇదివరకు ర్యాలీ చేశాను. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు కూడా మనం ప్లాస్టిక్ వాడకూడదు, మంచి మంచి స్లోగన్స్ పైన రాసున్నాయండి. అవన్నీ పట్టుకుని మా షాప్ దగ్గర నుంచి మేము అలాగ చక్కగా చిన్నగా సెలబ్రేట్ చేసుకుని, ఎలా అంటే ఒక బొబ్బట్టు 2 సమోసాలు పెట్టండి, తర్వాత చేసిన మజ్జిగ ఇచ్చి, ఎందుకంటే ఎండలు కదండి ఇప్పుడు, సాయంత్రం ఏం అనౌన్స్ చేశానంటే సాయంత్రం 4 గంటలకి ర్యాలీగా స్టార్ట్ అవుదాం అన్నాను. అంటే అందరూ గ్యాదర్ అయ్యేటప్పటికి 5 అయిపోద్ది కదా అనుకున్నానండి. పొద్దున్నుంచి విపరీతమైన ఎండండి నిజంగా, కానీ సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా కూల్ అయిపోయిందండి. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అంటే ఏదైనా మనం పని చేసినప్పుడు, మంచి పని చేయాలనుకున్నప్పుడు పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయంటండి. అది నిజమేనేమో అనిపించిందండి. చక్కగా మేము అందరం కూడా అవి పట్టుకుని ఇలా వెళ్ళామండి. ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంతే కదండి, ప్రకృతి మాత అందరికన్నా పెద్ద దైవం అండి. ఎందుకంటే పంచభూతాలు కూడా ప్రతి ఒక్క దానికి విలువకి దైవంతో సమానమని పోలుస్తాం.
దీన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే దీని మీద మానవుడి మనుగడ ఆధారపడి ఉందండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. వీటిని మనం కాపాడుకుంటే ఏ హాస్పిటల్ గడప తక్కనవసరం లేదు. అందు గురించి ఈ విధంగా మేము అందరికీ అవగాహన కల్పించడానికి ఈ విధంగా చేసామండి. ఎంతవరకు వెళ్ళామంటే ఆ షాప్ దగ్గర నుంచి కాతేరు సెంటర్ నుంచి లోపలికి అమ్మవారి గుడి ఉందండి. అంటే ఇప్పుడు జాతర జరుగుతుంది 27వ తారీఖున. అందు గురించి అమ్మవారిని ఒక పాక వేసి అందులో కూర్చోబెడతారు కదండి, స్వాగతిస్తారు కదా. ఆ పాక ఒక చోట ఉందండి, అక్కడి వరకు కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత వర్షం కూడా విపరీతంగా పడిందండి. అంటే మేము అక్కడి వరకు వెళ్ళాలనుకున్నాం. కాకపోతే ఇంకొంచెం దూరం ఆ ఊళ్ళో నుంచి మళ్ళీ మా షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళం అండి. కానీ చాలా బాగా జరిగింది. తర్వాత వర్షం పడిందండి. అసలు కూల్గా, అంటే ఎండ లేకుండా చాలా కూల్గా వెళ్ళామండి. మా అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. ఇలాగా పర్యావరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ అయితే కాతేరు దాటిన తర్వాత మల్లైపేట సెంటర్లో నేను కూర్చొని ప్లాస్టిక్ని ఏరి తీసుకురండి, ఇదిగో మామిడికాయలు పెట్టుకెళ్ళండి, 1 కేజీ ప్లాస్టిక్ తీసుకురండి, 4 మామిడికాయలు పెట్టుకెళ్ళండి అని ఒక ఈవెంట్ కింద చేశానండి. అంటే పర్యావరణ దినోత్సవాన్ని ఆ విధంగా సెలబ్రేట్ చేశాను. ఇప్పుడేమో ఈ విధంగా సెలబ్రేట్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్